ప్రభువునందు ప్రియమైన దేవుని వారులారా, పరలోకమందున్న దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఈ యొక్క దినాన్ని కొన్ని విలువైన విషయాలు మనం విందాం, నేర్చుకుందాం. గత వారం లాజరు యొక్క పరదైసు ప్రయాణం గురించి మనం విన్నాం. లాజరు గారిని ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు కూడా చనిపోయాడు. ధనవంతుని ఆత్మ మాత్రం పాతాళంలోనికి వెళ్ళిపోయింది. కానీ దరిద్రుడి యొక్క ఆత్మను దేవుడు దేవదూతలను ఈ భూమి మీదకి పంపించి ఆ ఆత్మను పరదైసు లోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమండి, అదే గత వారం చదువుకున్న లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. గత వారం ధనవంతుడు గురించి, దరిద్రుడైన లాజరు గురించి మనం చక్కగా విన్నాం, నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. మనము కూడా ధనవంతుడు వలె ఉండకుండా దరిద్రుడైన లాజరు లాంటి వ్యక్తిత్వం కలిగి, భక్తి తత్వము కలిగి మనం దేవుని కొరకు బ్రతకాలి అనేది మనం విన్నాం. ఏమండి, ఈ వచనములో అబ్రహాము గారు మనకి కనబడ్డారు. ఇంతకీ అబ్రహాము గారు ఎక్కడున్నారు అంటే భూమి కింద ఉన్న పరదైసు లోకములో ఉన్నారు. పరదైసులో ఉన్నారు. ఏమంటే జాగ్రత్తగా విందాం. పరదైసులో అబ్రహాము గారినే దేవుడు ఎందుకు చూపించాడు మనకి? జాగ్రత్తగా విందాం. ప్రారంభిస్తున్నాను. మళ్ళా ప్రశ్న. దేవాతి దేవుడు, పరలోకమందున్న దేవుడు, ఉన్నవాడును అనువాడును అని తన యొక్క లక్షణాలను చెప్పిన, తన లక్షణాలని బయలుపరిచిన కన్న తండ్రి పరదైసులో అబ్రహాము గారిని దేవుడు మనకెందుకు చూపించాడు? ఏమండి, అబ్రహాము గారికి ముందు భక్తులు లేరా? నోరు లేపితే బాగుంటుంది. అబ్రహాము గారికి ముందు భక్తులు లేరా? నీతిమంతులు లేరా? దేవుడు చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా చేసిన భక్తులు లేరా? ఉన్నారు. ఏమంటే అబ్రహాము గారికి ముందు ఒక హేబేలు లేడా? అబ్రహాము గారికి ముందు ఒక హానోకు భక్తుడు లేడా? అబ్రహాముకు ముందు ఒక నోవాహు భక్తుడు లేడా? మరి వీరిని ఎవరిని కూడా దేవుడు చూపించలేదు. ఇంకా మనం మాట్లాడితే అబ్రహాము గారి తర్వాత ఇస్సాకు భక్తుడు లేడా? యాకోబు గారు లేరా? మోషే గారు లేరా? ఏమండి, ఎవరండి? ఇంకా చాలామంది ఉన్నారు భక్తులు. కాలేబు గారు ఉన్నారు, హూరు ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు అబ్రహాము తర్వాత అబ్రహాము గారికి ముందు నోవాహు ఉన్నాడు, నోవాహు గారికి ముందు హేబేలు ఉన్నాడు. ఏమంటే నోవాహుకు ముందు ఒక హానోకు గారు ఉన్నారు. మరి ఇంతమంది భక్తులని పరదైసులో దేవుడు మనకి చూపించకుండా ఏమండి అబ్రహాము గారినే దేవుడు ఎందుకు చూపించాడు? అబ్రహాము గారిని దేవుడు పరదైసులో చూపించడానికి గల కారణాలేంటి? ఆ కారణాలు తెలిస్తే ఈరోజు దేవుణ్ణి ఎవరు కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటారా? అబ్రహాము గారిని దేవుడు పరదైసులు చూపించినప్పుడు
దేవుని కొరకు మేము కూడా దేవుని కొరకు బ్రతికి చస్తే మమ్మల్ని కూడా పరదేశులో దేవుడు చూపించాలనే ఒక అద్భుతమైన తపన, ఆ ఆతృత, ఆసక్తి మనకి వస్తుంది. వద్దా మరి? ఏమండి, పరదేశులో దేవుడు మనల్ని చూపించొద్దా? పరదేశులో అంటే మనం కనబడొద్దా? కనబడాలి అంటే ముందు పరదేశులు అబ్రహాము గారినే దేవుడు ఎందుకు చూపించాడో, అబ్రహాము గారి యొక్క రొమ్మున ఆనుకొనుటకు లాజరుని ఎందుకు పంపించాడో ఏమండి మనకు తెలియాలి. అలా తెలియాలి అంటే అబ్రహాము గారి గురించి మనకు తెలియాలి. అబ్రహాము గారి యొక్క తన ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలియాలి, తన భక్తి వృత్తాంతం ఏంటో తెలియాలి, తన జీవిత వృత్తాంతం ఏంటో తెలియాలి. తెలియాలా లేదా? తెలియాలి. ఇంతకీ అబ్రహాము ఎవరయ్యా అంటే ఒక అన్యుడు. ప్రారంభం అబ్రహాము గారి గురించి ఎన్నో పాఠాలు మనం వింటూనే ఉన్నాం. అబ్రహాము గారి యొక్క శైలి గురించి, వైఖరి గురించి, తన భక్తి వృత్తాంతం గురించి, తన యాటిట్యూడ్ గురించి, తన వ్యక్తిత్వం గురించి ప్రతిసారి మనం వింటూనే ఉన్నాం. అవునా కాదా? మరి ఇప్పుడు అబ్రహాము గారు ఎవరయ్యా అంటే ఒక కల్దీయుడు, అంటే అన్యుడు అని అర్థం. అన్యుడైన అబ్రహాము వింటున్నారా? అన్యుడైన అబ్రహాము పరదేశులో దేవుడు మనకి తన ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. లాజరు ఆత్మ వెళ్ళగానే ప్రత్యక్షమయ్యాడు అబ్రహాము. పరదేశులో దేవుడు అబ్రహాము గారిని చూపించడానికి గల బలమైన కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం నేర్చుకోవాలా వద్ద చెప్పండి? నేర్చుకునే అవసరత మనకుంది, చెప్పవలసిన బాధ్యత కూడా నాకు ఉంది. అలా కానీ మనం వినకపోతే, నేర్చుకోకపోతే మనము కూడా పరదేశికి వెళ్ళాలి అనే ఆలోచన మనకి రాదు. మరి మనము కూడా పరదేశి నుండి పరలోకానికి చేరాలి అంటే, వెళ్ళాలి అంటే మనము కూడా ఒక అబ్రహాము గారిని మన భక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలి. వద్దా? తీసుకోవాలి. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనములో అబ్రహాము గారు దేవుడు మనకు చూపిస్తున్నాడు. అంటే పరదేశికి వెళ్ళాలి అంటే జాగ్రత్త వినండి, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. బ్యాక్గ్రౌండ్ అంటే అర్థం ఏంటి? మన వెనక ఉన్న ఆస్తుపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, ధనబలము, జనబలము, కుటుంబ బలము, గుండె బలము, అవునా, కండ బలము, చెప్పండి, తోటలు, భూములు, పొలాలు, అవునా, ఘనత, ఇవేవి దేవునికి అవసరము లేదు. ఎక్కడికి వెళ్ళడానికి? పరదేశులోనికి, నెమ్మది పొందే స్థలంలోనికి వెళ్ళాలి అంటే, ప్యారడైజ్లోనికి మనం ప్రవేశించాలి అంటే, పరదేశులోనికి మనం ప్రయాణం చేయాలంటే ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, పరలోకమందున దేవునికి బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. దేవునికి క్యాలెండర్తో సంబంధం లేదు, క్యారెక్టర్ కావాలి దేవునికి. అర్థమైందా? దేవునికి క్యాలెండర్తో సంబంధం అయితే లేదు, క్యారెక్టర్ కావాలి. అవును, ఆలోచించండి. దేవునికి జాగ్రత్త వినండి, మమకారాలు ఇలాంటి అసలు వాటితో సంబంధం లేదు. దేవునికి కావలసింది మంచి మనస్సు కావాలి. మరి అబ్రహాము గారు పరదేశులోనికి వెళ్ళాలి అంటే, వెళ్ళాడు అంటే ఆ పరదేశులు అబ్రహాము గారిని దేవుడు మనకు చూపించాడంటే, అబ్రహాము గారి యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనకు తెలియాలి. అబ్రహాము గారి యొక్క భక్తితత్వం ఎంత మంచిదో మనకు తెలియాలి. తెలియాలి అంటే మనం బైబిల్ని పరిశీలన చెయ్యాలి. చేద్దామా? మరి చేద్దాం, పరిశీలన చేద్దాం ప్రియులారా. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము
వచనము 8వ వచనం జాగ్రత్తగా మనం చదివితే చాలా గొప్ప విలువైన మాటని దేవుడు మన కొరకు రాయించాడు. ఆ రోజు హెబ్రీయులకు పౌలు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే చూడండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అని ఉంది. ఇంతకీ అబ్రహాము గారిని ఎవరు పిలిచారు? తండ్రి అయిన దేవుడు పిలిచాడు. వినండి, ఎవరిని ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు? అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు. ఏంటి? అప్పటికి ఇంక అబ్రహాము గారు ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదు, దేవుడంటే తెలియదు, దేవుణ్ణి ఎరగలేదు. ఏమండి? దేవుడు అనేవాడు ఒక అద్భుతమైన లక్షణాలు, గుణగణాలు ఉన్నాయి అనేవి అబ్రహాము గారికి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒక అన్యుడు కనుక. ఏమండి? అన్యుడు అనే పదానికి అర్థం ఏంటండి అంటే దేవుణ్ణి కాని ప్రజలు అర్థం. ఏంటి? అన్యజనులు అంటే పరజనులు అని అర్థం. అంటే దేవుణ్ణి ఎరగని వారు అని అర్థం. కల్దీయ దేశములో ఒక కల్దీయుడుగా, ఒక అన్యుడుగా ఏమండి బ్రతుకును కొనసాగిస్తున్న సందర్భంలో అబ్రహాము గారి యొక్క మనస్సును ఎరిగిన దేవుడు, అబ్రహాము గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఎరిగిన దేవుడు, అబ్రహాము గారి యొక్క యాటిట్యూడ్ని ఎరిగిన దేవుడు, అబ్రహాము గారి యొక్క ఆ హృదయ ఆలోచనను పరిశీలన చేసిన పరమ తండ్రి అబ్రహాము గారిని పిలిచాడు. ఏమండి? ఎవరిని పిలిచాడు? అబ్రహాము గారిని సాక్షాత్ దేవుడే పిలిచాడు. ఏమండి? ఆ విషయాన్ని క్రొత్త నిబంధన గ్రంథములో పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు. మరలా చెబుతాను చూడండి. అబ్రహాము ఎవరండి? అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అన్న బైబిల్. ఏమంటే ఏమైపోయాడు? లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక వెళ్ళాడు. ఏంటి? ఇది ఆశ్చర్యం కదా? మరి మాట ఎక్కడ రాయబడింది? ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన మాట ఎక్కడ రాయబడింది అని ఆలోచిస్తే, మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆదికాండము 12వ అధ్యాయము, ప్రియులారా, ఆదికాండము 12వ అధ్యాయము జాగ్రత్త చూడండి. నేను చదువుతాను, తిలకించండి, జాగ్రత్తగా ఆలకించండి, వినండి, మనసు పెట్టండి. వాక్యం కొరకు మీ హృదయాలని సిద్ధపరచుకోండి దయతో. ఏమండి? ఎస్, ఆదికాండము 12వ అధ్యాయము వచనం 1 విన్నారా? యెహోవా. ఎవరు? యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి 1, 2 నీ బంధువుల యొద్ద నుండి 2, 3 నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు దేవుడు. అబ్రహాముని పిలిచాడు దేవుడు. ఆ రోజు నోవహుని పిలిచాడు, ఒక పనిని అప్పగించాడు. ఈరోజు మనం చదువుకునే ఈ సందర్భంలో అబ్రహాము గారిని పిలిచాడు, ఒక అద్భుతమైన పనిని, భారభరితమైన పనిని అప్పగిస్తున్నాడు. అబ్రహాము గారు ఆ పిలుపు విన్నప్పుడు ఏమండి, మీరు నమ్మండి, సరెండర్ అయిపోయాడు. అబ్రహామా అని దేవుడు పిలిచినప్పుడు ఎస్ చిత్తం ప్రభువా ఉన్నాను చెప్పండి అన్నాడు, అంతే. ఏమండి? ఆ పిలిచింది ఎవరు? ఆ పిలిచిన ఆ దేవుడు ఎవరు? ఆయన పేరు ఏం పేరు? ఇవేవి ఆయనకి తెలియదు. రెండోది ఏంటండి అంటే ఏ దేశానికైతే దేవుడు వెళ్ళమంటున్నాడో ఆ దేశం యొక్క అడ్రస్ కూడా తెలియదు. కానీ వినండి, కానీ దేవుడు పిలుపునకు, ఆ దేవుడు పిలిచినప్పుడు అబ్రహాములో 2 అద్భుతమైన గుణగణాలు ఉన్నాయి. ఒకటి ఏంటండి అంటే అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు విశ్వాసం చూపించాడు. 2, దేవుడు పిలిచే ఆ పిలుపుకి పరిపూర్ణముగా లోబడిపోయాడు. అంటే శిరస్సు వంచేశాడు, విధేయుడిగా మారిపోయాడు అబ్రహాము.
ఏమండి, ఎవరవయ్యా నువ్వు, నన్ను ఎందుకు పిలిచావు, నీ పేరేం పేరు, ఏమండి నీ నామకరణం ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటావు, ఎలా ఉంటావు, నీ రూపం ఏంటి, నీ పోలిక ఏంటి, అవునా, ఇవన్నీ అడగాలి. అడగకుండా తండ్రి అయిన దేవుడు పిలిచిన వెంటనే ఆ పిలుపుకి అబ్రహాము లాంటి భక్తుడు ఏమైపోయాడంటే ఫిదా అయిపోయాడు, శిరస్సు వంచేశాడు. ఏమండి ఆలోచించండి, ఉందా బైబిల్లో ఉంది. ఇప్పుడు అదే మాట హెబ్రీయులకు పౌలు గారు చెప్తున్నాడు. ఏమండి జాగ్రత్తగా ఉందాం. ఒక అన్యుడు దేవుని పిలుపుకి ఏమైపోయాడు, లోబడిపోయాడు. ఒక అన్యుడు దేవుడు వెళ్ళమన్న స్థలానికి విశ్వాసము కలిగి వెళ్ళిపోయాడు. ఉందా, వెళ్ళిపోయినట్టుగా ఉందా అంటే ఉంది. ఏమంటే వినండి, యెహోవా అతనితో అంటే అబ్రహాముతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. అదిగోండి, వెళ్ళాను, వెళ్ళిపోయాడు. ఏమండి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఒక అన్యుడే దేవుడంటే తెలియదు, దేవుని యొక్క వ్యక్తిత్వం తెలియదు, దేవత్వం గురించి తెలియదు, దేవుని లక్షణాలు తెలియదు, దేవుని ప్రేమ గురించి తెలియదు, అవునా, కానీ అబ్రహాం ఏమన్నాడు, ఏమైపోయాడు, దేవుని పిలుపుకి లోబడిపోయాడు. ఒకటి. రెండోది, దేవుడు ఎక్కడికైతే వెళ్ళమంటున్నాడు చెప్పండి, విశ్వాసము కలిగి. ఏమండి ఆ దేశం ఎక్కడుందో తెలియదు, అడ్రస్ కూడా తెలియదు, అయినప్పటికీ ఎరగక తెలియకుండానే వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి జాగ్రత్తగా. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు అసలు? అదే ప్లేస్లో ఏమంటే మనల్ని ఊహించుకోండి, ఎవరవయ్యా నువ్వు, నన్ను ఎందుకు పిలిచావు, నన్ను పిలవలసిన అవసరం నీకేమొచ్చింది, నేనే నీకు దొరికానా, నా కుటుంబ సభ్యులు లేరా, నా ఇరుగు పొరుగు వారు లేరా, నా పిల్లలు లేరా, నేనే నీకు దొరికానా అంటాం మనం. కానీ అబ్రాహాము, అప్పటికి ఆయన పేరు అబ్రహాము అయితే కాదు, అబ్రాము, 3 అక్షరాల పదం అబ్రాము. తర్వాత దేవుడు చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా చేసిన తర్వాత అబ్రాము, నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రహాము నీ పేరు. ఇంగ్లీష్లో అబ్రహాం అంటారన్నమాట, ఇంగ్లీష్లో. ఏమండి ఇక్కడ మనం ఆలోచించవలసిన లోతైన విషయం ఏంటండి అంటే, దేవుడంటే తెలియదు కానీ చెప్పండి ఆ దేవుని పిలుపుకు శిరస్సు వంచేశాడు. దేవుడంటే తెలీదు ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు, విగ్రహాన్ని ఆరాధించేవాడు, విగ్రహాన్ని పూజించే భక్తుడు దేవుని పిలుపుకి ఫిదా అయిపోయాడు, దేవుని పిలుపుకి శిరస్సు వంచేశాడు, దేవుని పిలుపుకు ఏమండి లోబడిపోయాడు అబ్రహాం. దేవుడు వెళ్ళమన్న స్థలానికి, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి, దేవుడు వెళ్ళమన్న దేశానికి చెప్పండి వెళ్ళాడు. ఏమండి అంటే అబ్రహాము గారి యొక్క వ్యక్తిత్వం ఎంత బాగుందో మీరు ఆలోచించండి. అబ్రహాము గారు ఒక అన్యుడైనప్పటికీ తన భక్తి తత్వం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఏమండి దేవుడు చెప్పిన మాటను శిరసా వహించాడు అబ్రహాము గారు. ఇది అందుకే పరదైష్యులు వినండి, దేవుడు అబ్రహాము గారిని చూపించడానికి కారణాలలో ఇది మొదటి కారణం. ఇప్పుడు అర్థమైందా ఏంటంటే మొదటి కారణం? దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు పలికాడా లేదా? ఆయన చెప్పిన మాట విన్నాడా లేదా? విన్న తర్వాత విన్న మాట ప్రకారము చెప్పండి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. వినండి, విన్నాడు. సారీ, ఆ పిలుపుని దేవుడు పిలిచే పిలుపుని విన్నాడు. తర్వాత విన్న అబ్రహాము గారు ఏం చేశాడు? రెండోది ఏమండి లోబడ్డాడు. మూడోది ఏం చేశాడు? విశ్వాసం చూపించాడు. నాలుగోది ఏం చేశాడంటే దేవుడు వెళ్ళమన్న స్థలానికి ఆ స్థలం అడ్రస్ తెలియకపోయినా చెప్పండి వెళ్ళిపోయాడండి. అది అబ్రహాము గారి యొక్క ఏమండి ఆ గుణము
దేవుడికి బాగా నచ్చింది. అంటే పరదేశులో అబ్రహాము గారిని దేవుడు మనకు చూపించడానికి కారణాలలో ఇది మొదటి కారణం. అర్థమైందా లేదా? అయితే ఈరోజు మనము ప్రశ్న వేసుకునే అవసరత మనకు వచ్చింది. ఏంటయ్యా మనలను మనం ఎందుకు ప్రశ్న వేసుకోవాలి? ఆ ప్రశ్న ఏంటి అన్నప్పుడు ఏమండి, యేసే ప్రభు అని మన నోటితో ఒప్పుకొని ఆ ప్రభువుని రక్షకుడిగా మనం స్వీకరించి దేవుని కుమారుడిగా అంగీకరించి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. మరి ఆ నాటి నుండి నేటి వరకు మనము ఎన్నో వందల విషయాలు మనం వింటూనే ఉన్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం. నేను కానీ మీరు కానీ ఏమండి, కానీ దేవుడి మాట వింటున్నామా? దేవుడి మాటకు లోబడుతున్నామా? దేవుడు చెప్పిన పనిని, ఆయన కోరికను, ఆయన అభిలాషను, ఆయన యొక్క అభిష్నాన్ని, ఆయన చిత్తాన్ని ఏమండి మనము క్రియల రూపంలో నెరవేర్చుతున్నామా అని మనలను మనం ప్రశ్న వేసుకుంటే మన భక్తి జీవితంలో ఏమండి అన్ని విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఏమైపోతున్నాం? ఫెయిల్ అయిపోతున్నామండి. ఎన్నో విషయాలు వింటున్నాం, వాక్యం చక్కగా బాగుందంటున్నాం ఏమండి, కానీ పాటించే విషయంలో, అనుసరించే విషయంలో, ప్రవర్తించే విషయంలో మనమందరము కూడా నేను కానీ మీరు కానీ ఫెయిల్ అయిపోతున్నామండి. నేను తూచా తప్పకుండా నా భక్తి ఇంత గొప్పగా ఉందని చెప్పగల మనం? చెప్పలేకపోతున్నాం. దేవుడికి నేను ఇంతగా లోబడుతున్నానయ్యా అని చెప్పగల మనం? దేవుని మాట తూచా తప్పకుండా దీన్ని పాటిస్తున్నాను అని ఏంటి గుండెల మీద చెయ్య వేసుకొని చెప్పగల మనం? దేవుడికి చెప్పలేదు. మీ మాటకింత శిరస్సు వంచి విధేయత చూపిస్తున్నామని మనం చెప్పగలమా అంటే చెప్పలేకపోతున్నాం. అంటే మన భక్తి జీవితంలో తేడా కొడుతుంది. ఈరోజు దేవుని చేత ప్రశంసలు పొందుకోవలసిన మనం, దేవుని చేత ఘనపరచవలసిన మనం, దేవుని చేత మనమందరము కూడా ఏమండి పోడింపబడవలసిన మనం దేవునికి దూరం అయిపోతూ, దేవుని మనసును గాయపరుస్తూ ఏంటి లోబడలేకపోతున్నాం, విధేయులుగా మారలేకపోతున్నాం, సరైన విశ్వాసం కలిగి మనం బ్రతకలేకపోతున్నాం. దేవుడు చెప్పిన పనిని మనం చేయలేకపోతున్నాం. అంటే ఏమండి ఎంత తప్పు చేస్తున్నామో జాగ్రత్తగా ఆలోచించండి. పాపము అంటే ఏమండి అవును ప్రక్కన పెట్టండి, కానీ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నామంటే మనమందరం కూడా పాపులమే. వాక్యాన్ని వింటున్న మీరు కూడా ఏమండి గొప్పవాడిని, నేను గనుడను, నేను జ్ఞాననేని అనుకోవద్దు మనం. ఏమండి పరదేశులో అబ్రహాము గారిని పరమ తండ్రిని దేవుడు మనకు చూపించాడు అంటే ఒక అన్యుడు ధన్యుడుగా ఆయన మారాడు. ఏమండి ఒక అన్యుడు ఏమండి ధన్యుడిగా మారిపోయాడు. ఒక అబ్రహాము అన్యుడైనప్పటికీ దేవుని మాటను ఆలకించాడు. దేవుడు చెప్పిన ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు, విధేయుడే మారిపోయాడు, లోబడిపోయాడు, విశ్వాసం చూపించాడు. దేవుడు అంటే ఎవరో తెలియకపోయినా ఏమండి విశ్వాసం కలిగి ఉన్నాడు అబ్రహాం. ఆలోచించండి. అదే హెబ్రీ గ్రంథకర్త మన పౌలు గారు చెప్పారు, ఏమని అబ్రహాము పిలవబడినప్పుడు అంటే దేవుడు పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి, అదిగో ఏంటంటే విశ్వాసం. ఈ పిలుపు మామూలు పిలుపు కాదు, సాక్షాత్తు దేవుడే పిలుస్తున్నాడని ఆయన పసికట్టేశాడు అబ్రహాము. అంటే ఆయనకి ఎంత భక్తి లేకపోతే కానీ చెప్పండి పసికట్టాడు. ఇది దేవుని పిలుపు అని చెప్పండి, దేవుని పిలుపనైనా పోల్చుకున్నాడు, పసి కట్టాడు. ఏమండి దేవుడే పిలుస్తున్నాడు అనుకున్నాడు ఆయన. అందుకే
ఆ విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడిపోయాడు. అయ్యా, మీకు లోబడవలసిన అవసరం ఏంటి? మా బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? మా వెనక ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు తెలుసా మీకు అనలేదు అబ్రహాము గారు. దేవుడు పిలిచాడు, విన్నాడు. దేవుడు పిలిచాడు, లోబడ్డాడు. దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు శిరస్సు వంచాడు. దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు విశ్వాసం కలిగి ఉన్నాడు. వెంటనే ప్రయాణం అయ్యాడు. దేవుడు వెళ్ళమన్న స్థలానికి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఏమండి, ఈరోజు మనం వింటున్న వాక్యాన్ని ఆలకిస్తున్నాము, కానీ చెప్పండి, వింటున్నాం, పాటించే విషయంలో మాత్రం ఏమండి చాలా ఇబ్బంది పడుతున్నాం. బోధకులైనా సరే, సంఘమైనా సరే. ఏమండి, ఆలోచించండి. యేసుక్రీస్తు వారి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే ప్రేమ. శత్రువులను ప్రేమించండి, నీ కన్న తల్లిదండ్రులను ప్రేమించండి, భార్యని ప్రేమించండి, భర్తని ప్రేమించండి, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి. అవునా? ఎవరిని ద్వేషించకండి, ఎవరిని దూషించకండి. ఇంత గొప్ప పదజాలాలు, ఇంత గొప్ప పదాలు దేవుడు మన ప్రభు చెప్తే పాటిస్తున్నారు చాలామంది. అంటే ఏమండి, శత్రువుని ప్రేమించలేనివాడు, చెప్పండి, కనబడిన శత్రువుని ప్రేమించలేనివాడు, లేదా కనబడిన సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు కనబడని దేవుని ఏం ప్రేమిస్తున్నాడని ఏమండి బైబిల్లో భక్తుడు ప్రశ్నించాడు. ఆలోచించండి. అంటే ఆలకిస్తున్నాం, మనం దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నాం, వింటున్నాం, కానీ పాటించే విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. ఏమండి, మనం చేసిన తప్పు, మనం చేసిన పాపము అదే. తర్వాత పాపం పక్కన పెట్టండి, త్రాగడం, వ్యభిచారం, జోదాలు, అక్కడ దాని గురించి అంటలేదు. ఇక్కడ దేవుడు చెప్పాడు, మనం వింటున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు తన వాక్యంతో, చక్కగా మనం ఆలకిస్తున్నాం. కానీ వింటున్న మాట ప్రకారం, ఆలకిస్తున్న మాట ప్రకారము మనం ప్రవర్తిస్తున్నామా, అలా బ్రతుకుతున్నామా అంటే లేదండి. మన పాస్ అవ్వలసిన మనం ఫెయిల్ అయిపోతున్నాం. మనం ఎలా ఉంది ఈరోజు మన యొక్క వ్యక్తిత్వం? ఎలా ఉంది దేవుని విషయంలో మన యొక్క భక్తి తత్వం? ఏ విషయం నిజంగా దేవుని విషయంలో మనం లోపడుతున్నామా? దేవుని విషయంలో మనం విధేయత చూపిస్తున్నామా? ఏమండి, ఆలోచించండి. ప్రార్థన కూడా కొందరు చేయరు, బైబిల్ చదవరు. ఏమండి, ఆలోచించండి. ఆదివారం ఒక్కరోజు వచ్చి మా సోమవారం నుండి శనివారం వరకు సెలవులే మనకి. ఎలాగున్నప్పుడు భక్తి ఏం చేస్తాం చెప్పండి? దేవుని మాట ఏం విన్నట్టు చెప్పండి? చేస్తే ఆన్ ది స్పాట్లో మన ఆత్మ నరకానికి వెళ్ళిపోవడం ఖాయం. ఇది దేవుడి యొక్క హెచ్చరిక అనుకోండి మీరు. ఏమండి, ఏం చెప్పాను? చేస్తే ఆన్ ది స్పాట్ ఆత్మ వెళ్ళిపోద్ది నరకానికి. ఏమన్నా మీరు అలా చెప్తారులండి, ఆ సొల్లు అనుకుంటారా? చూద్దురు తర్వాత. ఏమండి, వారు శ్రేయస్సు కలిగి దేవుడి ఆయుష్యకాలపు దినములలో గడుపుదురు. వారు చస్తే ఒక్క క్షణములోని ఆత్మ పాతాళములోనికి వెళ్ళిపోతుంది. యోబు గారు చెప్పిన మాట అలా వద్దండి. మనం ఒక అన్యుడే దేవుని మాట విన్నాడు. వింటున్నామా మాట అమ్మా? ఒక అన్యుడు దేవుని మాట విన్నాడు. ఒక అన్యుడు దేవుని మాటకు లోబడ్డాడు. ఒక అన్యుడు దేవుని చెప్పిన పని విషయంలో విధేయత చూపించాడు. ఏమండి, విశ్వాసం కలిగి ఉన్నాడు, వెళ్ళాడు. అందుకేనండి అబ్రహాము యొక్క భక్తి దేవుడికి నచ్చింది కనుక పరదేశుల అబ్రహాముని మనకి చూపించాడు. మీకు అర్థమైందా? రెండవ కారణం వచ్చే ఆదివారం. ఏమండి, అన్నీ ఒకేసారి చెప్పేస్తే మనం అసలే చాలా గనులం కూడా, పండితులం మనం. దేవునికే మనం ఏమంటే ప్రశ్నించేవారు, సేవకుల్ని మనం ప్రశ్నించేవారు. సేవకులకు కూడా ఏమంటే ఏ నీతులు చెప్తారు కొందరు భక్తులు? శ్రీరంగ నీతులు.
నాకు కూడా కొంతమంది భక్తులు చెప్తారులేండి, శ్రీరంగ నీతులు తెలుసా మీకు? కోపపడకండి, చిరాకు పడకండి, శ్రీరంగ నీతులు. నేను కోపడ్డాను అంటే ఆ కోపములో ఏమండి మీరు దేవుని శిక్షకు లోబడకుండా, దేవుని శిక్షకు బలి అయిపోకుండా ఉండడానికే కోపము తప్ప దేవునికి దూరం చేయాలని మిమ్మల్ని ఏమండి మీకు నేను దూరం అయిపోవాలని కాదన్న కోపం. ఆలోచించండి, శ్రీరంగ నీతులు. కనుక ప్రభువుని ప్రేమ దేవుని వారలారా, మనము అబ్రహాము గారు నిజంగా పరదైషులో దేవుడు చూపించాడంటే ఇది మొదటి గుణమైంది. ఏంటంటే మొదటి గుణం 3 చెప్పాను మీకు. 1, దేవుడు పిలిచే పిలుపుకి ఏమైపోయాడు? ముందు లోబడిపోయాడండి. 2, దేవుడు వెళ్ళమన్న ఆ స్థలానికి, ప్రాంతానికి వెళ్ళిపోయాడు. 3వది ఏంటంటే దేవుడంటే విశ్వాసం చూపించాడు. ఈ 3 గుణగణాలు దేవుని మనస్సును ఆకర్షించేసాయి మొదట్లోనే. అందుకే అబ్రాము, ఇంతవరకు నీ పేరు అబ్రాము, అది అన్యుల పేరు, కానీ నీ పేరు అబ్రాము అంటే నాకు అదొకలా ఉంది, నీ పేరు అబ్రహాము నాన్న అన్నాడు అంతే. అబ్బా, అబ్రహాము అనే పదానికి అర్థం ఏంటండి అంటే విశ్వాసులకు తండ్రి అని అర్థం. ఎందుకు? విశ్వాసం చూపించాడు కనుక. ఎవరు చూపిస్తాడండి చెప్పండి? ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనము, క్రైస్తవ విశ్వాసులుగా ఉన్న మనం ఉందా? అబ్రహాముకు ఉన్న విశ్వాసం ఉందంటే లేదు. గట్టిగా సీరియస్గా మాట్లాడాలంటే చాలా పెద్ద ప్రసంగం చేయగలడు. అబ్రహాము గారికి ఉన్న విధేయత ఉందా ఈరోజు క్రైస్తవుల కంటే? లేదు. అబ్రహాముకున్న లోబడే తత్వం దేవుని విషయంలో ఉందా? క్రైస్తవుల కంటే లేదు. దేవుడి దగ్గర లోబడరు, మనుషులకి లోబడరు. దేవుడి మాట వినరు, మనుషుల మాట వినరు. దేవుడి ఎందుకు విశ్వాసం ఉంచరు, మనుషులు చెప్పింది చేయరు. ఏమండి వీళ్ళు భక్తులు, విశ్వాసులు, శ్రీరంగ నీతులు చెప్తారు. మళ్ళీ శ్రీరంగ నీతులు. ఆలోచించండి. కనుక ప్రియులారా, పరదైష్యులో మనం చనిపోయినట్టున మనం ముందే వెళ్ళేది పరలోకానికి కాదు, పరదైష్కి వెళ్తాం. నెమ్మది పొందే స్థలానికి వెళ్తాం. ఆ నెమ్మది పొందే స్థలానికి మనం వెళ్ళాము అంటే ఏమండి ఈరోజు భూమి మీద అదిగోండి అబ్రహాము గారే మనకి ఒక ఆదర్శం, అబ్రహాము గారే మనకు ఒక మాదిరి. అబ్రహాము గారి యొక్క ఆ భక్తినే దేవుడు మెచ్చుకున్నాడు. పరదైష్లో దేవుడు మనకు ఆయనను చూపించాడు. ఈరోజు మనం కూడా అబ్రహాములాగే ఉందాం. ఏమండి కంపల్సరీ దేవుడి మాటకు లోబడదాం, విధేయులుగా ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం. ఏమండి పరలోకానికి మనం వెళ్ళడానికి దేవుడు చెప్పాడు కదా, పరలోకానికి వెళ్ళడానికి మనం ఇష్టపడదాం. ఏమండి ఇప్పుడైతే అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.